మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు సింపుల్గా చేసుకునే చేపల ఫ్రై ఎలాగో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు 5-6, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచి తగినంత, కారం 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, నిమ్మకాయ 1, ఆయిల్ 2-3 టేబుల్ స్పూన్లు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. చేప ముక్కలను ఒక ప్లేట్లో పెట్టి దాని పక్కనే పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి నిమ్మరసం కూడా పిండి బాగా కలుపుకుందాం. ఈ మసాలాని ఈ మసాలా మొత్తం కలిసిన తర్వాత దీన్ని చేప ముక్కలకు పట్టించి ఒక అరగంట పక్కన పెడదాం. ఈ మసాలా అంతా చేపలకు పడుతుంది కాబట్టి ఒక అరగంట పక్కన పెడదాం. ఇప్పుడు అరగంట అయిన తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి దీనిలో ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దీనిలో మనం కలిపి ఉంచుకున్న మసాలా పెట్టి ఒక అరగంట పక్కన పెట్టిన చేప ముక్కలు వేసి ఫ్రై చేసుకుందాం. ఇది తక్కువ ఆయిల్తో వేయించుకోవచ్చు. ఎంతో సింపుల్గా అయిపోయే చేపల ఫ్రై. ఇలా 1 నిమిషం వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుందాం. ఇలా రెండు వైపులు తిప్పి బాగా వేగిన తర్వాత దీనిలో కట్ చేసిన కరివేపాకు కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లోకి తీసుకుందాం. మా వంటగదిలో ఎంతో ఈజీగా చేసుకునే చేపల ఫ్రై రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.